ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. 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 పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్సుమాంజలు. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ధనుర్మాసం. ధనుర్మాసం వచ్చి కూడా దాదాపు 10 రోజుల పైన అయింది. ధనుర్మాసంలో తిరుప్పావయి అని మనం తిరుపతిలో కనుక చూసుకున్నట్టయితే సుప్రభాతానికి బదులు తిరుప్పావయి అని చదువుతారు. అసలు ఆ తిరుప్పావయి అంటే ఏంటి? దాని విశేషం గురించి మనం కొద్దిగా చదువుకుందాం దాన్ని వల్ల. అంటే ధనుర్మాసం కనుక ఆ తిరుప్పావయి గురించి క్లుప్తంగా, అతి క్లుప్తంగా మనం తెలుసుకుందాం మనం. ఆ తర్వాత మనం నార్మల్గా విష్ణు సహస్రనామాలు వెళ్దాం మనం. ఈ తిరుప్పావయి అంటే ఏంటంటే విష్ణుమూర్తిని కీర్తించటం. కీర్తిస్తూ గోదాదేవి ద్రావిడ భాషలో గానం చేసినటువంటి 30 పాసురాలు ఒక గీతమాలికే ఈ తిరుప్పావై. ఇది పన్నిత్తాన్వార్లు అనేటువంటి వాళ్ళు రచించినటువంటి ఆళ్వార్లు రచించినటువంటి నాయలార అనేటువంటి దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగంగా తమిళ సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని అది సంపాదించుకుందనమాట. క్లుప్తంగా అది తిరుప్పావై గురించి. ఇక దీని విషయం ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. తిరుప్పావైది మనకి జనరల్‌గా ధనుర్మాసం వచ్చిందంటే మనం చూస్తూనే ఉంటాం. ఆ ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మనకి 2 రకాలైనటువంటి మానాలున్నాయి. కాలమానాలు. ఒకటి సూర్యమానము, ఒకటేమో చంద్రమానం. సూర్యమానం ప్రకారం చంద్రుడు, సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసాన్ని ధనుర్మాసము అంటారనమాట. ధనుస్సంక్రమణము అంటారు. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించటాన్ని ధనుర్ ధ ధనుర్ ధనుస్సంక్రమణము అంటారనమాట. ఈ ధనుస్సంక్రమణం అనేటువంటిది ఉండి వచ్చే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించి దాదాపు 30 రోజుల పాటు ఆ కాలంలోనే ఆ రాశిలోనే ఉంటాడు, ధనుర్రాశిలోనే. ఆ కాలాన్ని ధనుర్మాసము అని అంటారనమాట. ఈ కాలంలో మనకి జనరల్‌గా ఏంటంటే కాలరీత్యా చూసుకున్నట్టయితే ఇది చలికాలం అనమాట. ఇది ఇక్కడ చలేస్తూ ఉంటుంది. ఈ ధనుర్మాసం అనేటువంటిది విష్ణు ప్రీతికరమైనటువంటిదిగా చెప్తారు. మన కార్తీక మాసం అయితే ఎలాగో శివుడికి ప్రత్యేకంగా కార్తీక మాసాన్ని మనం చెప్తాము. అలాగే ఈ ధనుర్మాసాన్ని విష్ణువుకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. విష్ణువుకి ప్రియమైనది అని చెప్తుంటారు. అలాగే మనకి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రియమైందని చెప్తారు. అలాగే ఆశ్వీజ మాసం అమ్మవారికి ప్రియమైంది అని చెప్తారు. ఇలా చెప్తారు కాబట్టి ఇక్కడ మనకేంటి అంటే ఈ ధనుర్మాసం అనేటువంటిది విష్ణు ప్రీతికరంగా చెప్తూ ఉంటారనమాట. మనం ఈ ధనుర్మాసంలో మనం ఏం చేస్తాం, జనరల్‌గా మనం కామన్‌గా మనం అబ్జర్వ్ చేసేదేంటంటే పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే లేచి ఆడపిల్లలు వెళ్ళి ఆవు ఆవు
పేడ తీసుకొచ్చి దాన్ని గొబ్బిళ్ళగా తయారు చేసి, ఆ గొబ్బిళ్ళకి ముగ్గులేసి, ఆ ముగ్గురికి పసుపు, కుంకుమ అద్ది, బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, దాన్ని ఏం చేస్తారనమంటే ఇంటికి ముందు ఆవు పేడతో అలికినట్టు అంటే ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు వేసి ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేసి, ఆ ముగ్గుల్లో ఇది గొబ్బెమ్మని ఉంచుతారనమాట. మనం జనరల్‌గా చూసేటువంటిది ఇది. మనకి పల్లెటూళ్ళల్లో మనం చూసేటువంటిది ఇదనమాట. ఇక మనం అంతే కాకుండా భారతదేశంలో భారతదేశంలో ధనుర్మాసంలో ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని ఆడపడుచులందరూ పిల్లలందరూ ఏం చేస్తారంటే, తనకి మంచి భర్త కావాలని చెప్పి గోదాదేవిని వేడుకుంటూ ఆవిడ పరంగా పాటలు కూడా పాడి పాడతారనమాట. ఇలాంటి సంప్రదాయం ఒకటి మనకున్నదన్నమాట మనకి. దీనిని కాత్యాయని వ్రతము అని అంటారనమాట. అంటే ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి పెళ్లి కాని ఆడపిల్లలు గనక కాత్యాయని వ్రతం గనక పాటించినట్టయితే పిల్లలు పుడతారు. అంటే వాళ్ళకి మంచి వరుడు దొరుకుతాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. దీన్ని ఈ తిరుపై వ్రతాన్ని ద్వాపర యుగంలో గూడా శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా కావాలనుకుంటూ గోపికా స్త్రీలందరూ కూడా మనం గోపికా స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేశారు అని చెప్పి మనకి భాగవత పురాణంలో మనకి తెలుస్తూ ఉంటుందనమాట. శ్రీకృష్ణుని గురించినటువంటి కథ చదివినప్పుడు, శ్రీకృష్ణుడికి, గోపికలకి సంబంధించినటువంటి కథ చదివినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించారని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుందనమాట. తర్వాత శ్రీ వైష్ణవులకి సంబంధించింది గనక ఇది శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఏడాది పొడుగునా కూడా ఈ పుసరాన్ని ఈ వైష్ణవుకి సంబంధించినటువంటి ఈ పాటలు పాడుకుంటూ, తర్వాత ఆయన్ని పూజించడం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. అలాగే కానీ మాకు అంటే ధనుర్మాసం వచ్చేసరికల్లా ఈ తిరుప్పావై అనేటువంటి దాన్ని రోజుకొక పద్యం చొప్పున 30 రోజులు 30 పద్యాలు చదువుతారు. అంటే ఈ దీన్నేంటంటారంటే ఈ తిరుప్పావైలో మొత్తం 30 పద్యాలుంటాయన్నమాట. మీ దాని తిరుప్పావై అంటే అర్థం మళ్ళీ చెప్తాను నేను. తిరుప్పావైలో అంటే ఈ తిరుప్పావై అనేటువంటి దాంట్లో 30 పద్యాలుంటాయి. పద్యాలు లేక పాటలు అనుకోండి. ఈ పాటలుంటాయి. రోజుకొక పాట పాడుతూ ఉంటారనమాట వాళ్ళు. ఈ ధనుర్మాసంలో ఇంకొకటి కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఒక మనం ఏదైనా గాని ఒక మంచి ఆస్పీషియస్ పండగ ఆస్పీషియస్ డే వచ్చింది అంటే, అంటే ఒక మంచి పండగలు గాని, లేకపోతే ఏదైనా మంచి శుభకార్యాలు చేసుకునేటువంటి అవకాశం గాని మనకు లభించినప్పుడు కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం. లేదా వ్రతాలు గాని ఏమైనా చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. ఆ నియమాలను పాటిస్తూ ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ శ్రీ వైష్ణవులు కూడా ఈ వైష్ణవులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ధనుర్మాసంలో వాళ్ళు నిన్ వాళ్ళకు వైష్ణవ సంప్రదాయంగా వచ్చేటువంటి నిబంధనలు వాళ్ళు పాటిస్తూ, వైష్ణవ ధర్మాలను పాటిస్తూ వాళ్ళేం చేస్తారంటే విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. పూజిస్తూ వాళ్ళని భగవత్ కృప కలగాలని చెప్పి, శాంతి సౌభాగ్యాలతో వాళ్ళు తులతూగాలి అని చెప్పి మనకి ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక ఈ ఆండాళ్ళు ఈ ఆండాళ్ళు అనే అమ్మాయి ఎవరు అనేటువంటిది అవి కూడా నేను ముందు చెప్తుంటాను. ప్రస్తుతానికి ఆండాళ్ళు అని చెప్పండి. ఆండాళ్ళు కూడా తన స్నేహితులతో కలిసి శ్రీకృష్ణుడి భర్తగా పొందాలి అని చెప్పి తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజుల పాటు కఠిన వ్రతం ఆచరించింది అని చెప్పి మనకి శాస్త్రాల వల్ల తెలుస్తూ ఉందన్నమాట. ఇది తిరుప్పావై అని ఇప్పుడే చెప్పాను కదా! తిరుప్పావై అనేటువంటిది గోదా విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. తమిళనాట తమిళనాట. అతను మహావిష్ణు భక్తుడనమాట. కృష్ణ భక్తుడతను. అతనికి రోజు వాళ్ళ ఊళ్ళో ఒక రంగనాథ స్వామి దేవాలయం ఉండేదనమాట. రంగనాథ స్వామి దేవాలయం ఉన్నప్పుడు అంటే ఇక్కడ రంగనాథ స్వామి దేవాలయం ఉన్నప్పుడు అతనికున్న అలవాటేంటంటే రోజు వెళ్లి తులసి ఆకులు కోసి దాంతో మాలగట్టి ఆయనకి సమర్పించడం అనేటువంటిది అతని నిత్యకృత్యాల్లో అదొకటనమాట. ఉదయాన్నే లేచి. ఇలాంటి విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడికి ఈ రోజు కూడా అతను కొలవటము అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా ఆ విష్ణు అంటే భగవత్ స్వరూపుడు విష్ణువుడ. ఏవండీ మీరు కృష్ణ భక్తుడన్నారు.
మరి రంగనాథుడు అంటున్నారు అంటే అభేదుడు అనమాట. శ్రీకృష్ణుడును రంగనాథుడు అభేదుడు అని చెప్పి మనకి వైష్ణవులు నమ్మకం అనమాట. వైష్ణవుడికి చెప్పేది వైష్ణవ సంప్రదాయం చెప్పేది అదే అనమాట. విష్ణువు ఏ రూపంలో ఉన్నా కానీ విష్ణువేను అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కనుక ఆయన పాడేటువంటి వైష్ణవులు పరమ పవిత్రంగా పాడేటువంటి ఈ పాశ్చాలన్నింటినీ కూడా వాళ్ళు భక్తిని ప్రబోధిస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగాను. వాళ్ళు పాడేటువంటివి. అలాంటివి 30 పద్యాలతో కూడుకున్నటువంటిది రాసింది ఎవరయ్యా అంటే గోదాదేవి. ఆవిడెవరు? ఇప్పుడే చెప్పాను విష్ణు చిత్తుడు అనేటువంటి ఆయనగా ఈయన ఒక ఆడవారు బ్రాహ్మణుడు అని చెప్పాను. వీడిని ఎవరైతే విష్ణు భక్తులుగా ఉంటారో వాళ్ళని ఆడవార్లు అని అంటారనమాట. అంటారు. ఈ విష్ణు చిత్తుడు ఒక ఆడవారనమాట. అతనికి తులసి వనం అనేటువంటిది ఉండేది. అక్కడ ఉన్నటువంటి తులసి ఆకులు కోసి రోజు దండలు గుచ్చి శ్రీరంగనాథుడికి సమర్పించేటువంటి వాడు. అలాంటి తులసి వనంలో ఇతనికి ఒక చిన్న పాప దొరికింది. ఒక చిన్న పాప దొరికింది. ఆ పాప పేరుని కోదయ్య అని పేరు పెట్టుకున్నాడనమాట ఆ పాపకి. ఆ పాపకి కోదయ్య అని పేరు పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నాడనమాట. కాలక్రమేణా ఆమె పేరే గోదా అయింది. ఆమెనే గోదాదేవి అని అంటారనమాట. ఇలా ఆమె పెరిగి పెద్దదవుతా ఉంది. పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఈయన కూడా ఈయన ఆల్రెడీ విష్ణు భక్తుడు. కనుక ఆమె కూడా ఆ భక్తిని పెంచుకుందనమాట. తండ్రి అడుగుజాడల్లో ఉంటూ విష్ణు సంప్రదాయాన్ని, విష్ణువుకి సంబంధించినటువంటి పద్యాలు పాడటం గానీ, విష్ణువు స్తుతించటం గానీ, విష్ణువు యొక్క పూజించటము అనేటువంటిది విష్ణు ఒక ధర్మాన్ని బాగా అవకళింపజేసుకుంది అని మనం చెప్పొచ్చనమాట. ఈ అలా పెరుగుతూ, పెరుగుతూ ఆవిడేం చేస్తుందంటే శ్రీరంగనాథుడి పట్ల ఆవిడకి భక్తి బాగా పెరిగిపోయిందనమాట. ఇలా పెరిగి, పెరిగి పెద్దదవుతుంటే వివాహ వయస్సొస్తే అప్పుడాయన బాధపడుతూ ఉండేవాడు. ఇంత చిన్నప్పుడే ఈవిడకి ఇంత భక్తి ఉంటే రేపొద్దున పెళ్ళైపోయింది అంటే ఆ భక్తిలో ఈవిడకి పెళ్లి చేయటం కష్టమవుతుంది అని చెప్పి ఈ విష్ణు చిత్తుడు బాధపడుతూ ఉండేవాడనమాట. అందుకనే మన వాళ్ళు విష్ణు విష్ణు భక్తుడు అయినప్పటికీ కూడా అతన్ని భగవంతుడు చూసుకుంటాడులే అని అనుకుని ఎంత సరిపెట్టుకున్నా గానీ, అతని తండ్రిగా అతనికి భయం ఉండేదనమాట. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కనుక ఈ అమ్మాయికి పెళ్ళవ్వటం అసంభవం అని చెప్పి అనుకునేవాడనమాట. ఈ భక్తిలో ఈ గోదాదేవి కూడా ఏం చేసిందంటే, భక్తిని పెంచుకుంటూ భక్తిలో మునిగిపోయి ఆవిడ విష్ణువుని తన భర్తగా కావాలి అని చెప్పి మనసులో బలమైనటువంటి సంకల్ప దీక్షతోటి ఆవిడ ఉందనమాట. ఆ దీక్షతోటి ఏం చేస్తుందంటే, ఒక 30 పద్యాలు రాసిందనమాట ఆవిడ. అవే తిరుప్పావై పద్యాలనమాట. గోదాదేవి విష్ణు భక్తిని భగవంతుడిని భగవంతుడిని ఆరాధించటంలో ఆరాధిస్తూ విష్ణు భక్తిని ప్రబోధించేటువంటి 30 పద్యాలు చెప్పింది. అవే తిరుపతి పద్యాలు. ఆ పద్యాలను పాడుకుంటూ విష్ణు భక్తిని ప్రకటించుకుంటూ తన భక్తి ఆవిడేం చేసింది అంటే తన విష్ణువుని తన భర్తగా ఎంచుకొని పూజించడం మొదలుపెట్టిందనమాట. సరే ఇది ఇలా ఉంది. మరి ఈ అమ్మాయికి రోజు రోజు గడుస్తా ఉంది. తండ్రికేమో భయంగా ఉంది. ఈవిడ పెళ్లి చేసుకుంటారా అలాగా ఉందని. ఒక రోజున గోదాదేవికి రంగనాథ స్వామి కల్లో కనిపించి, "అమ్మా! నువ్వు రేపు పెళ్లి కూతురుగా వధువుగా అలంకరించుకొని గుడిలోకి రమ్మని" చెప్పారంట ఆయన. అప్పుడు ఆ విషయం తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్పేసరికల్లా ఆ అమ్మాయిని వధువుగా అలంకరించి గుడిలోకి తీసుకెళ్లారనమాట. గుడిలోకి తీసుకెళ్ళి గుడిలోకి తీసుకెళ్ళి అక్కడ అక్కడికి తీసుకెళ్లారు. గుడిలోకి తీసుకెళ్లారు. రంగనాథ స్వామి గుడిలోకి తీసుకెళ్లారనమాట. అప్పుడు వీళ్ళందరూ గూడా అక్కడ ఆ వింతను తిలకించటానికి రాజులు, మిగతా ప్రజలందరూ గూడా వచ్చారనమాట. ఆ వచ్చేటప్పటికి ఆ ఆలయం అంతా కూడా అలంకరించారు. ఒక కళ్యాణ మండపంలాగా అలంకరించారనమాట. ఇలా అందరూ చూస్తుండగానే ఈ గోదాదేవి
ఆ రంగనాథంలో ఐక్యమైపోయిందంట. ఐక్యమైపోయింది. అందుకని చెప్పి ఈ రాజుతో సహా అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆవిడ ఆళ్ళలో రంగనాథ స్వామిలో ఐక్యమైపోయింది. ఇది దాదాపు 8వ శతాబ్దము, 9వ శతాబ్దం ఆ ప్రాంతంలో జరిగింది అని చెప్పి పరిశోధకులు అంటూ ఉంటారనమాట ఈ విషయాన్ని. అప్పటి నుంచి ఆవిడని ఎప్పుడైతే గోదాదేవి స్వామిలో ఐక్యమైపోయిందో, ఆళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అని చెప్పి వాళ్ళు తెలిసి, అప్పటి నుంచి అక్కడ రామానుజాచార్యుల వారు అప్పుడు ఏం చేశారంటే, ఈవిడ యొక్క ఈవిడ యొక్క ఇంకొక ఆండాళ్ళు అనే పేరు మీద మనకి ఇంకొక భార్యగా పెడతారనమాట. మనకి వైష్ణవాలలో కనిపిస్తుంటుంది. మహాలక్ష్మీదేవి ఆండాళ్ళు అని. ఈ ఆండాళ్ళే అంటే ఈ గోదాదేవి భూదేవి అంశ అని చెప్పి రామానుజాచార్యుల వారు అన్నారనమాట. ఎందుకని అంటే, వాడికి విష్ణు చిత్తుడికి తోటలో కనిపించింది తోటలో దొరికింది గనక, అంటే అంటే నేల మీద దొరికింది కనుక, ఆవిడ కూడా ఆవిడ భూదేవి అంశ అని చెప్పి, భూదేవి అంశగా ఈ గోదాదేవిని అక్కడ సే ప్రతిష్ఠ నెలకొల్పి ఆవిడని భూదేవి అంశగా తలుస్తారనమాట. ఆమెనే కాలాంతరంలో ఆండాళ్ళు అనే పేరు మీద పెడుతుంటారనమాట. ఇప్పుడు మనం ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా ఒక మధ్యలోనేమో స్వామివారుంటారు. ఒక పక్కనేమో మహాలక్ష్మీదేవి, రెండో పక్కనేమో ఆండాళ్ళు అన్న పేరు మీద ఉంటుందనమాట. ఆవిడే భూదేవిదే. అంటే లక్ష్మి భూ స్వామివారు మనకు తెలుసు కదా! లక్ష్మీదేవి, భూదేవి, శ్రీదేవిలు ఆయన భార్యలు అని చెప్పి మహావిష్ణువుకి మనం చెప్తుంటారు. అదే విధంగాను. ఈ తిరుప్పావై అనేటువంటిది 30 పాసురాలు అయినప్పటికీ కూడా ఇది తిరు అంటే శ్రీ అని అర్థం అనమాట. తిరు అంటే శ్రీ. ఇప్పుడు తిరుప్పావై అంటే అర్థం చెప్పుకుందాం మనం. తిరు అంటే శ్రీ. వాచకము అంటే పాట. అంటే తిరుప్పావై పాట లేకపోతే వరతము అని కూడా మనం కొంతమంది చెప్తుంటారు. కనుక ఈ తిరు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే శ్రీవాచకం ఇది. దీన్ని మంగళప్రదము, శుభప్రదము, పవిత్రము అనేటువంటి అనేక రకాలైనటువంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. కనుక తిరుప్పావై అంటే మంగళకరమైనటువంటి వ్రతము అని అర్థం చెప్పుకోవచ్చు. లేదా మంగళకరమైనటువంటి పాట అని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. ఇది తమిళంలో ఉంటుందనమాట యాక్చువల్‌గా ఇది. ఈ తిరుప్పావై అనేటువంటిది తమిళంలో ఉంటుంది. మనకి, మనకి తమిళం రాదు గనక, మన కోసం అని చెప్పి ఏం చేశారంటే కొంతమంది కవులు, తెలుగు కవులు దాన్ని తెలుగులో కూడా ఆ పాసురాన్ని తెలుగులోకి అనువాదాలొచ్చాయనమాట. అనువాదం చేసిన వాళ్ళలో చాలామంది చేస్తుండొచ్చు గానీ, కొంతమంది ప్రముఖులు ఎవరంటే ఒకడిద్దరు చెప్తాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, లక్ష్మణ యతీంద్రుల వారు అనేటువంటి గొప్ప గొప్పైనటువంటి కవులు, తత్వవేత్తలు. గొప్ప వీళ్ళేం జేశారంటే, మన కోసం అని చెప్పి, మన తెలుగువారి కోసం అని చెప్పి, ఆ తిరుప్పావై గ్రంథాన్ని, ఆ తిరుప్పావై పాసురము అంటే ఛందోబద్ధమైనటువంటి పాట అని అర్థం అనమాట. పాట అని అర్థం. ఆ వాటిని 30 పద్యాలని గూడా 30 పాటల్ని లేకపోతే పద్యాల్ని తమిళంలో ఉన్న వాటిని తెలుగులోకి అనువాదం జేశారు. ఈ తిరుప్పావై తమిళంలో ఉన్నటువంటి ఈ తిరుప్పావై పద్యాలే మనకి ధనుర్మాసం అంతా గూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుపతి దేవస్థానంలో సుప్రభాతంకు బదులుగా గానం జేస్తూ ఉంటారన్నమాట. అంటే స్ వెంకటేశ్వర స్వామి నిద్ర లేవటానికి మనకు కౌసల్య సుప్రజా రామ అని చదువుతూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం ఈ తిరుప్పావై పద్యాల్ని పాడుతూ ఉంటారన్నమాట. సరే అండి. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక ఈ తిరుప్పావై అనేటువంటి దీంట్లో మనకి 30 పద్యాలని జెప్పాం కదా! ఈ 30 పద్యాల్లో మొట్టమొదటి 5 పద్యాలు ఇంకో దీని యొక్క ముఖ్యోద్దేశ్యం ఏంటి అనేటువంటిది చెప్తారన్నమాట. ఈ ముఖ్యోద్దేశ్యం ఏంటంటే ఈ 5 పద్యాలు చిత్తశుద్ధితో భగవంతుడిని కొలవండి అని చెప్తారనమాట. కొలిచినందువల్ల లాభం ఏంటి? అంటే సర్వే జనా సుఖినో భవంతు అంటాం కదా! అలాగే చక్కటి మీకు వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షితంగా ఉంటుంది అని చెప్పి మనకి చెప్తాడనమాట దీన్ని. శ్రీకృష్ణుడిని గనక మనకి పూలతో గనక పూజిస్తే సర్వపాపాలు నశిస్తాయి అని చెప్పి మనకి కృష్ణ భక్తిని చాటుతూ కృష్ణుడి యొక్క మహిమని మనకి వెల్లడిస్తూ ఉంటుంది. ఈ 5 పద్యాల్లో ఈ గోదాదేవితో వివరిస్తుందనమాట ఇది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడేంటంటే
ఎక్కడైనా గానీ మనం భగవంతుడిని ప్రార్థించాలి అన్నప్పుడు మనసు, చిత్తం పవిత్రంగా ఉండాలి అనేటువంటిది మనకి తెలుస్తోంది ఇక్కడ. అది ఏ సంప్రదాయం అన్నా గానీ, మనం ఏ సంప్రదాయం అన్నా కానీ మనకేంటి అంటే భగవంతుడిని కొలవాలి అన్నప్పుడు చిత్తశుద్ధి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. అప్పుడు ఆ చిత్తశుద్ధితో మనం భగవంతుడిని కొలిచినప్పుడు భగవత్తులో మనం లీనమవ్వటానికి అంటే చిత్తశుద్ధి ఉన్నంత చిత్తశుద్ధితో ఉంటే ఏమవుతుంది అంటే సంకల్ప బలం పెరుగుతుంది. అంటే ఒక వస్తువు మీద కేంద్రీకృతం అయ్యేటువంటి శక్తి మనకి లభిస్తుందనమాట. అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ 5 పద్యాల్లోనూ చెప్తుందనమాట ఈవిడ. ఆ తర్వాత 10 పాసురాలు. వీళ్ళలో ఏంటయంటే ఇక్కడ ప్రకృతికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకు దీంట్లో ఇస్తుంది. అంటే ప్రకృతి కూడా మనకి ఒక దేవతా స్వరూపంగానే మనం కొలుస్తాం. ఆ దేవతా స్వరూపంగానే కొలిసినప్పుడు ఈవిడేం చేస్తుందంటే ఈ ఆళ్ళ చెలికత్తెలతో వెళ్ళి పూలు సేకరించటం. ఆ పల్లె వాతావరణం పల్లెటూరు కదా! ఆయనుండేది విష్ణు చిత్తుడు ఉండేది ఒక పల్లెటూరండి ఇది గ్రామం. ఆ గ్రామంలో మనకి జనరల్‌గా ఈ మార్నింగ్ టైమ్ గనుక మనం చూస్తే ధనుర్మాసంలో చక్కటి ఏంటి ఒక మంచులాగా పడుతూ ఉండటం. చక్కగా పక్షులన్నీ గూడా లేచి కిలకిల అంటే వాటి కూతలు పీయటం. కిలకిల రావాలు అంటారు వాటిని. కిలకిల రావాలు రావటం. అదే టైంలో మనకి గంగిరెద్దులు వాళ్ళు రావటము. తర్వాత అలా మనకి ఎక్కడ ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా గూడా పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బిళ్ళు ఇలా ఉంటాయి. హరిదాసుల సంకీర్తనలు ఇలాంటి వాటితోటి మనకి ఆహ్, అదంతా కూడా మనకి ఒక రకమైనటువంటి రమణీయమైనటువంటి అనుభూతిని కలిగిస్తుందనమాట. ఈ గంగిరెద్దులు వాళ్ళు రావటంలో, ఆ గంగిరెద్దులకి గంటలు కడతారు. ఆ గంటలు కట్టినప్పుడు అవి వస్తున్నప్పుడు ఏంటంటే గణగణాలను మోగుతూ ఉంటుంది. అదే చిరుగంటాటు సవ్వడి అంటారనమాట. అలాగే ఉదయాన్నే లేచినప్పుడు మనకి దేవాలయాలలో ఘంటారావాలు, మంత్రోచ్చారణలు ఇవన్నీ గూడా మనకి మనకి రోజు వాటి వర్ణన వా వాటిని కనిపిస్తూ ఉంటుంది. శివాలయాల్లో అయితే ఎక్కువగా శంఖారావాలు, ఇక్కడ మనకి వైష్ణవాలయాల్లోనేమో ఘంటారావాలు. అంటే శైవాల్లో గాని, విష్ణువులో గాని ఘంటారావాలు, శంఖనాదాలు ఇవన్నీ కూడా కామన్ ఇవన్నీని. ఇవి చేస్తూ ఉంటారు. అంటే వేదోచ్చారణ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈవిడేం చేస్తుందంటే, అంటే అక్కడ మనకి ఈ ధనుర్మాసంలో ఒక అలవాటుంటుంది. ఏంటంటే, పిల్లలందరూ చేరతారు. ఒకళ్ళు అందరూ ఒకేసారి నిద్ర లేవరు కదా! అందుకని చెప్పి ఒకళ్ళెళ్లి వాడి స్నేహితురాలు ఒకళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని తీసుకొని, అక్కడి నుంచి ఇంకొకళ్ళ ఇంటికెళ్ళి ఇంకోళ్ళు అందరూ కలిసి అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ పూలు తుడటానికి గానీ, లేకపోతే ఈ గొబ్బెమ్మల పేడ తీసుకురావడానికి గానీ అందరూ కలిసి వెళ్తారు. అదొక మనోజ్ఞమైనటువంటి అనుభూతి అనమాట అది అవన్నీ చూస్తుంటే. అవన్నీ మనకి ఇక్కడ అంటే పట్టణ వాతావరణంలో అవన్నీ కనిపించడం అసంభవంగా అసంభవం ఒక రకంగా చెప్పాలంటే. ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలో మనకి చూసినప్పుడు ఎంతో మనసుకు ఆనందం కలుగుతుంది. మనసుకే కాదు, మనసుకు ఆనందం కలుగుతుంది. అలా వేయడంలో ఉన్నటువంటి అంటే వైజ్ఞానిక జ్ఞానం గూడా దాగి ఉందని చెప్పి మనం గ్రహిస్తే దానికి అంతకు మించినటువంటి అనుభూతి ఇంకోటుండదు. ఇలా వెళ్తూ వాళ్ళేం జేస్తారంటే, వీళ్ళందరిని కూడబెట్టుకుంటూ వెళ్తూ, అంటే మొదటి 10 పాత్రలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా వాటి రకరకాలైనటువంటి పూలు, పల్లెటూరు వాతావరణం, రకరకాలైనటువంటి పక్షుల కిలకిలలు, తర్వాత సంగీత ధ్వనులు, తర్వాత మెడలో చిరుగంటలు, దేవాలయాల్లో శంఖారావాలు వీటన్నిటిని కూడా చక్కగా వర్ణించుకుంటూ ఆ పద్య రూపంలో ఆవిడ పాడుతూ ఉంటుందనమాట. అలా ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళందరిని తీసుకెళ్ళటం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ నదీ స్నానానికి వెళ్ళటం. అక్కడ నదీ స్నానాలు చేస్తూ స్నానం చేస్తూ కూడా విష్ణువు యొక్క అవతారాన్ని, విష్ణువుని పొగడటం. విష్ణువుని పొగడటం అంటే స్తుతించటం అనమాట. ఇలాంటివన్నీ కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది గనక, ఈ 10 పాసురాల్లో గూడా ఆవిడ యొక్క గోదాదేవి ఈ వర్ణనంతా కూడా చేసిందనమాట. అంటే ఇప్పటికి మొత్తం 15 పద్యాలు 15 పాసురాలయినయి. ఇక నెక్స్ట్
5 సంవత్సరాల్లో ఏం చెప్పింది ఆవిడ. సరే ఇలా వెళ్ళిందండి గోదాదేవి తన చెల్లెలతో వాళ్ళ స్నేహితులతో కలిసి దేవాలయానికెళ్ళింది. ఆయన్ని మేలుకొల్పటానికి, సుప్రభాతాన్ని ఆలకించడానికి తన పద్యం వినిపించింది. ఆ పద్యం వినిపించి ఆమె ఏం చేసిందనమాట, గుడిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి గుడిలోకి వెళ్ళి దేవుడిని నిద్ర లేపాలి. నిద్ర లేవాలంటే గుడి తాళాలేసి ఉంటాయి కదా! గుడి తాళాలేసి గుడి క్లోజ్ చేసుంటుంది. అలాంటప్పుడు ఆ పూజారిని, ధ ధర్మకర్తని వాళ్ళందరిని కూడా ఒప్పించి, వాళ్ళందరితోటి కలిసి వెళ్ళి ఆమె ఆ గుడి తలుపులు తీసి, ఆ కృష్ణుడి యొక్క గుడిలోకి వెళ్ళిందీవిడ. అక్కడ కృష్ణుడి యొక్క తల్లిదండ్రులని, బలరామ శ్రీకృష్ణుడిని వాళ్ళు మేలుకోండి స్వామి అని చెప్పి ఆవిడ చెప్తూ ఆ తర్వాత ఏం చేసిందంటే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యల్లో నీలాదేవి అనేటువంటి ఒక ఆవిడ ఉందనమాట. ఆవిడని ప్రముఖంగా ప్రార్థిస్తుందనమాట. ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ 5 పాసరాల్లో ఆవిడ చెప్తుందనమాట గోదాదేవి. ఇక తర్వాత ఉండేటువంటి హ్మ్. తర్వాత ఉండేటువంటి 9 పాసరాల్లో కూడా ఈవిడ ఏ ఏం చెప్పింది అంటే భగవంతుని యొక్క మహిమని చెప్తుందనమాట. 9 పాసరాల్లో కూడా. అంటే ఇప్పటికెన్నయింది మనకిక్కడికి 20 పాసరాలయినియి. 9 పాసరాల్లో ఏం చెప్తుంది అంటే, ఆవిడ భగవంతుని యొక్క మహిమని మహిమని కొనియాడుతూ ఉంటుందనమాట. కొనియాడుతూ చెప్పేటువంటి పద్యాలు 9 ఉంటాయనమాట. ఈ 9ని ఆవిడ గానం చేస్తూ ఉంటుందనమాట. ఇక చిట్ట చివరగా ఉండేటువంటి 30వ పాసరంలో మాత్రం అప్పుడేం చెప్తుంది అంటే, నేను అంటే ఫలశ్రుతి అనమాట. ఇయన్నీ పాడినందువల్ల ఏదైనా గానీ మనం ఒక వ్రతం గానీ, ఏదన్నా గానీ చేసినప్పుడు, పూజ గనక మనం చేసినప్పుడు, ఎప్పుడు గూడా ఒక పౌరాణిక కథ గాని మనం చదివినప్పుడు చివర్లో ఫలశ్రుతి అని ఉంటుంది. ఫలశ్రుతిలో ఏం చెప్తాందంటే ఈవిడేం చెప్తుందంటే, నేను విష్ణు చిత్తుని యొక్క కుమార్తెను. ఈ పాశురాలు ఎవరైతే చదువుతారో, భక్తితో గానం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా భగవత్ కృప వాళ్ళ మీద కలిగి, వాళ్ళందరూ స సంతోషంగా ఉంటారు అని చెప్పి ఈవిడ చెప్తుందనమాట. ఇలా 30 పాసరాలు చెప్తుంది. 30 పాసరాలు చెప్పి, 30 పాసరాలు ఈ తిరుప్పావై గురించి చెప్తుందనమాట. ఇది క్లుప్తంగా తిరుప్పావై గురించి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం. ఆడవార్లు అంటే ఎవరు? అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. దాని క్లుప్తంగా మనం ఈ ఆడవాళ్ళ గురించి మనం ఇవాళ చదువుకుందాం ఇవాళ దీని గురించి కూడాని. ఆడవార్లు అంటే ఎవరు అంటే, వైష్ణవ సంప్రదాయంలో తమిళ సాహిత్యంలో విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి విష్ణు భక్తులే ఆళ్వార్లు అంటారనమాట. అదే విష్ణు భక్తులైతే ఆళ్వార్లంటారు. శివభక్తులైతే నయనార్లు అని కూడా అంటారన్నమాట తమిళంలోను. ఎవరైతే శివుని యందు అత్యధికమైనటువంటి భక్తి కలిగి, విష్ణువు యొక్క శివుని యొక్క సాహిత్యంలో ఎవరైతే కృషి చేసి వాళ్ళని చేస్తుంటారో వాళ్ళని నయనార్లు అంటారు వాళ్ళని. ఇక్కడ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా తమిళంలో ఎవరైతే అంటే వాళ్ళు రాసినటువంటి కవితలు గూడా ఎట్టా ఉంటాయంటే, భగవంతుడి పరంగానే ఉంటది. ఆధ్యాత్మిక పరంగానే ఉంటాయి గానీ, మామూలుగా ఉండవనమాట. భగవంతుడిని కీర్తిస్తూ, ఒక విశిష్టమైనటువంటి ఒక స్పెషల్ ఐడెంటిటీని కలిగి ఉండి, అంటే భగవంతునిలో మునిగిపోయి, వాళ్ళ యొక్క ఆ భగవంతునిలో మునిగిపోయినట్టు ఏమవుతుందనమాట, వాళ్ళకి తెలియని ఆనందం వస్తుంది.
ఆ ఆనందంలో అనేక రకాలైనటువంటి కవితలు భగవంతుని పొగుడుతూ చెప్తూ ఉంటారు. భగవంతుని మహిమలను వర్ణించడం గానీ, ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పటం గానీ, ఆయనకి భగవంతునికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిపేటువంటి ఈ కొన్ని సాహిత్యపరమైనటువంటి పద్యాలు గానీ, ఏవైనా గానీ చెప్తూ ఉంటారో ఎవరైతే ఉంటారో, కలిగినటువంటి విష్ణు భక్తుల్ని ఆళ్వార్లు అని అంటారనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే, మనకి దక్షిణాపథంలో ఈ విష్ణువుకి సంబంధించినట్టు తమ పాసురాలతో, విష్ణువుకి సంబంధించినటువంటి పాసురాలతో ఆయన కీర్తిస్తూ, విష్ణుమూర్తిని కీర్తిస్తూ, తన భక్తి సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రకటింపజేసినటువంటి వాళ్ళు, లేకపోతే పరిమళింపజేసినటువంటి వాళ్ళు దక్షిణాదిలోనే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు దాదాపు 4000 పాసురాలు కలిపితే వాటన్నిటిని కలిపి దివ్య ప్రబంధము అంటారనమాట. వీళ్ళందరూ కలిపి ఈ ఆళ్వార్లందరూ కలిపి దాదాపు పాడినటువంటి 4000 పాసురాలున్నాయి. ఈ పాసురాలన్నింటిని కలిపి ఏంటంటారంటే దివ్య ప్రబంధము అంటారు. లేదా నారాయణం అంటారు. దాన్నే ద్రవిడ వేదం అని కూడా అంటారనమాట. వీటిల్లో ముఖ్యంగా ఏం చెప్తూ ఉంటారంటే భక్తి ఎక్కువగా ఉంటుంది. భక్తి పారవశ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందనమాట. అంటే భక్తి పారవశ్యం ఉంటుంది. ఆ భక్తి పారవశ్యంలో ఏంటంటే వాళ్ళు విష్ణువుకి సరెండర్ అవుతారు. ఆ సరెండర్ అవ్వటాన్ని శరణాగతి అని అంటారనమాట. అంటే అన్య నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తిత్వమే శరణం మమ అని అంటూ వాళ్ళు నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు నాకు నువ్వే నాకు దిక్కు అని చెప్పేటువంటి వాళ్ళు చెప్తారనమాట. అని చెప్తూ శరణాగతి పొందుతారు విష్ణుమూర్తికి. అలా అయినటువంటి వాళ్ళని మనం ఆళ్వార్లు అని చెప్పి మనం అంటారనమాట ఇక్కడ. ఈ ఆళ్వార్లు వాళ్ళ యొక్క సాహిత్యం సంస్కృత భాషలో ఉన్నటువంటి సాహిత్యం గానీ, ద్రవిడ భాషలో ఉన్నటువంటి సాహిత్యం గానీ, వాళ్ళ రెండిటి వలన కలిగినటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆచరిస్తూ తమ ఆచరిస్తూ దక్షిణాపథంలో తమ యొక్క స్వతంత్ర సాహిత్యపరంగా గానీ, వాళ్ళు ఆచరించేటువంటి విధి విధానాలతో గానీ, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీళ్ళు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ ఆళ్వార్లనమాట. అంతే కాకుండా ఈ ఆళ్వార్లు వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో అలౌకిక ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం మహత్తులు అని అంటాం. వాళ్ళ నమ్మకాలు, ఆళ్వారుల నమ్మకాలు అంటే భగవంతుడిని పూజించినందువల్ల నాకిలా జరిగింది, అలా జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. అదే నమ్మకం అన్నమాట. భగవంతుని యందు ఉన్నటువంటి నమ్మకానికి. ప్రతీక ఏదయ్యా అంటే ముఖ్యంగా ఉండవలసింది నమ్మకం. ఆ నమ్మకంలో తోటే ఏం జరిగింది అనేటువంటి దాన్ని అంతా భగవత్ కృప వల్లే జరిగింది గానీ, ఇక్కడ మనుషుల ప్రమేయం ఏమి లేదు అని చెప్పుకుంటాన్ని మహత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఏ ఘటనైతే జరిగిందో అది ఓన్లీ నా జీవితంలో జరిగేటువంటి ఏదైనా గానీ, ఏ ఘటనైనా గానీ భగవత్ సంకల్పమే గానీ వేరు కాదు అని చెప్పటం అనేటువంటిది మనకి ఇక్కడ మహత్తుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఆళ్వార్లందరూ కూడా దైవాంశ సంభూతులుగా వైష్ణవులు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలకి తమ భక్తి ప్రపత్తును వాళ్ళు భక్తితో ఎలా ఉండాలి అనేటువంటి భక్తిని బోధించి, వాళ్ళని శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను ఎలా సేవించాలి, ఆయన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళలో భగవంతుని యందు విశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటారనమాట. ఇది ఆడవాళ్ళు చేసేటువంటి అంటే ఇక్కడ ఆళ్వార్లు అంటే దైవభక్తిలో మునిగి ఉన్నవారు అని సామాన్యార్థంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఈ దైవభక్తి అనేటువంటిది దేని మీద ఆధారపడి ఎవరిని గురించి అంటే ముఖ్యంగా శ్రీమన్నారాయణ గురించి. అట్లాగే ఇప్పుడు మనకి శివభక్తులు ఏం చేస్తుంటారనమాట, శివభక్తులు వాళ్ళ గురించి చెప్పేటువంటి పురాణాన్ని పెరియ పురాణము అంటారు. అలాగే ఇక్కడేమో ఆళ్వార్లు, వాళ్ళకి వైష్ణవాచార్యులు వాళ్ళకి గురు పరంపరగా
ఆ గ్రంథం ఒకటుంటుంది. ఆ గ్రంథాలు అనేక ఉంటాయి. వాళ్ళలో దాంట్లో ఏం చెప్తూ ఉంటారంటే వైష్ణవులు శ్రీకృష్ణుని యొక్క అంటే విష్ణువు యొక్క అద్భుత లీలలు అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంటారనమాట. ఇంకా ఇంకొక అర్థం ఏం చెప్తారంటే ఆళ్వార్లు అనేటువంటిదిని ఆళ్వార్లు అంటే జ్ఞానఖని అనేటువంటిది చెప్తుంటారన్నమాట. జ్ఞాననిధి. అంటే వాళ్ళల్లో జ్ఞానము అనేటువంటి అంటే బ్రహ్మజ్ఞాన నిధి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానమే వాళ్ళ జ్ఞానము అని చెప్తుంటారు. అది ఒక నిధి. అంటే మనకి ఒక నిధి ఏదైనా నిధి అంటే మనకి జనరల్‌గా అర్థం ఏంటంటే భూమిలో దొరికేది ఏదైనా బంగారం గానీ, ఏదైనా గానీ వజ్ర రత్నాలు గానీ ఏవైనా మనకు భూమిలో దొరికితే మనం ఎంత సంతోషిస్తామో, అలాగే వీళ్ళు గూడా ఏంటనమాట బ్రహ్మజ్ఞానం అనేటువంటి నిధిని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఆ నిధి ఎవరి గురించి ఉంటుంది? ఆ నిధి ఎవరిది అంటే శ్రీమన్ మహావిష్ణువుకి సంబంధించినటువంటి నిధి. ఆయనకు ఎప్పుడంటే వీళ్ళు ఎంతలో తపిస్తూ ఉంటారంటే, విష్ణువుని నామం చేసుకుంటూ, ఆ భగ సదా నిరంతరము అంటే 24/7 వాళ్ళకున్నటువంటి ఇదేంటంటే, ఏ సర్వకాల సర్వావస్థల యందును వాళ్ళు విష్ణునామం తప్ప విష్ణునామాన్ని మాత్రమే చెలుస్తూ ఉంటే వాళ్ళు మనకిక్కడ ఆళ్వార్లు అని మనం ఒక రకంగా చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే మంత్రోచ్చారణ మనం చేస్తుంటామో, దానివల్ల సంక్రమించినటువంటి జ్ఞానం ఏదైతే వస్తుందో, ఆ జ్ఞానాన్ని నిధిగా కలిగినటువంటి వాళ్ళే ఆళ్వార్లు అని చెప్పి ఒక అర్థంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇంకో చోట ఏం చెప్పారంటే, భగవద్గుణానుభవము నిర్గళముగా స్వర్ణగంగ వలె వీరి వాక్కులను ద్రావిడ భాష రూపంలో వెలువడినందున వీడికి ఆళ్వార్లు అనే పేరు కలిగిందని చెప్పి ఒక గ్రంథంలో ఈ ఆళ్వార్లను నిర్వచించారన్నమాట. అంటే యాక్చువల్‌గా ఈ ఆళ్వార్లు అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఏం చెప్పారంటే కాపాడువారు అనే అర్థం కూడా ఉంటుంది. ఏం కాపాడతారు వీళ్ళు? ఏం కాపాడతారు అంటే భక్తి అనేటువంటి రసాన్ని మనకిచ్చి భగవత్ కృపని మనకి కలిగించి అనేక రకాలైనటువంటి నీతి బాధల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. అంటే ఇహపరమైనటువంటి బాధల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చనమాట. అంటే వీళ్ళు ఆడవారిలో అనేటువంటి వాళ్ళు తమ కవితల రూపంలో, తమ ప్రసంగాల రూపంలో మనకేం చేస్తారనమాట, భక్తి చైతన్యాన్ని మనలో నింపుతారు. వాళ్ళ యొక్క పని అదేననమాట. అంటే ఏవండీ మీరింత చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందున్నారండి అంటే దానికి సమాధానం నేను చెప్పలేను. వాళ్ళ యొక్క విధి అది. ఆళ్వార్ల యొక్క శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పీఠాధిపతులకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే కాదు, ఎక్కడైనా గానీ పీఠాధిపతుల యొక్క విధి ఏంటయ్యా అంటే భక్తుల్లో భక్తి చైతన్యాన్ని రగిల్చటం అంటే ప్రేరేపించడం అనేటువంటిది వాళ్ళ యొక్క విధి. ధర్మ ప్రవర్తనలు ధర్మానంగా ఎలా జీవించాలి, సత్యంగా ఎలా జీవించాలి అనేటువంటి తెలపటం పీఠాధిపతుల యొక్క విధి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ అలవాట్లు అనేటువంటి ఈ విష్ణు భక్తులు ఏం చేస్తుంటారంటే ఎక్కువగాను ప్రతిదీ సరెండర్ అవ్వటం. శరణాగతి అని చెప్పాను ఇందాక. శరణాగతి అవుతారు. చేసేదంతా కూడా విష్ణువేను నేను కాదు అనే భావన కలిగిస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఆ భావనలో వీళ్ళేం చేస్తూ ఉంటారనమాట, ఎదుటి మనుషులు భక్తి అనేటువంటి ఒక పుష్పాన్ని వికసింపజేస్తారనమాట. ఆ భక్తి పుష్పాన్ని ఎప్పుడైతే వికసింపజేస్తారో, ఆ భక్తి ఆ పుష్పం వికసించి విక మొగ్గగా మనలో వదులుతారు. అది విచ్చుకున్న కొద్దీ గూడా ఈ భక్తి అనేటువంటిది పెరిగి వారు విష్ణు భక్తులుగాను, ఆ తర్వాత అలవారులు విశిష్ట విష్ణు భక్తులుగాను తయారయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేత విష్ణు పరమైనటువంటి విష్ణు చే దీంట్లో వాళ్ళేం చేస్తారన్నమాట భక్తిని మనలో ప్రేరేపిస్తుంటారు. ఇందాకనే మనం చెప్పుకున్న విష్ణు చిత్తుడు అని చెప్పి. విష్ణువు చిత్తమునందు కలిగినటువంటి వాడు విష్ణు చిత్తుడు. చిత్తము అంటే మనసు. సదా విష్ణువు నామాన్ని జపిస్తూ ఉంటాడనమాట ఆయన. అందుకనే ఆయన విష్ణు చిత్తుడు గా పిలువబడ్డాడనమాట ఆయన. అంతేకాదు ఆ భక్తిలో వాళ్ళకి కలిగించి వాళ్ళలో భక్తి రసామృతాన్ని, సింధువుని కలిగించి బ్రహ్మానందంలో ఉంచటానికి వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారనమాట.
శ్రీకృష్ణదేవరాయలు మనకు తెలుసు. విజయనగర సామ్రాజ్యానికి అన్ని తెచ్చినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు అని తెలుసు. ఆయన కూడా విష్ణుభక్తుడే. ఆయన అముక్తమాల్యద అంటే ఈ తిరుపావైని అముక్తమాల్యద అనేటువంటి అంటే గోదాదేవి చరిత్రని మనకి అముక్తమాల్యద అనేటువంటి గ్రంథ రూపంలో మనకి తెలుగులో అనువదించినటువంటి ఆయన మనకి తెలుగులోకి రాసినటువంటి ఆయన ఎవరయ్యా అంటే శ్రీకృష్ణదేవరాయలు. దాంట్లో ఒక పద్యంలో ఒక చోట ఏం చేస్తారంటే మనలో మా ద్వాదశాదిత్యులు అనేటువంటి వర్డ్ ఒకటి వస్తుంది దాంట్లోను. అంటే ద్వాదశాదిత్యులు అంటే 12 మంది సూర్యులనమాట. ఒక్క సూర్యుడి యొక్క వెలుగుని అంటే ఎండ తీవ్రతని మనం తట్టుకుంటాం కష్టమైనప్పుడు 12 మంది లో 12 మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎలా ఉంటుంది? ఆ వేడిని మనం తట్టుకోలేమనమాట. దానివల్ల ఆ వేడిమి కలిగేటువంటి తాపాన్ని మనం తగ్గించి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, మనలో జ్ఞానదీపాన్ని వెలిగించటానికి భూమి మీద ఈ ద్వాదశాదిత్యులు ఈ ద్వాదశాదిత్యులు పుట్టారు. అందుకని వాళ్ళందరికీ కూడా నమస్కారము అని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారు ఒక పద్యంలో చెప్తుంటారనమాట. అట్టాగే ఆళ్ళవార్లందరినీ కూడా 11 మందిగా చంద్రగా చెప్తూ ఉంటారనమాట. 11 మంది, 12 మందిగా చెప్తూ ఉంటారనమాట. వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళేంటంటే, పొయ్గై ఆళ్వార్లు, భూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు, పెరియాళ్వార్లు, తిరుమలై ఆళ్వార్లు, కులశేఖర ఆళ్వార్లు, తిరుప్పణాళ్వార్లు, తొన్ తొండారెడ్డిపాడాళ్వారు, తిరుమంగై ఆళ్వారు, ఒడయనారు, నమ్మాళ్వారు అనేటువంటి వాళ్ళు మనకి ముఖ్యమైనటువంటి వాళ్ళుగా చెప్తుంటారు. వడయావర్ అనేటువంటి ఆయన మనకి ఆద్యుడనమాట. మన రామానుజాచార్యుల వారనమాట ఆయన. ఆయన మన ఈ శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఒక అంటే సిద్ధాంతపరమైనటువంటి ఒక రూపకల్పన చేసి వైష్ణవులు ఆచరించాల్సిన సంప్రదాయాన్ని పెట్టి దాన్ని విశిష్టాద్వైతంగా మనకు చెప్పినటువంటి ఆయన రామానుజాచార్యుల వారనమాట. అలాగే మనకి సాధారణంగా చెప్పేటువంటి 12 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ 12 మందిలో పాయాళ్వార్ అనేటువంటి ఆయన ఒకాయనున్నారు. ఆయన పేరుని సర్వయోగి అని కూడా అంటారు. అలాగే భూదత్తాళ్వార్లు ఆయన మరొక పేరు ఆయన భూతయోగి అంటారు ఆయన్ని. పేయాళ్వార్లు మరొక పేరు మహాయోగి. పెరియాళ్వార్లు మరొక పేరు భట్టనాథుడు. తిరుమలై ఆళ్వార్లు మరొక పేరు భక్తిసారులు. కులశేఖర ఆళ్వార్లు మరొక పేరు కులశేఖరుడు. తిరుపాళ్వార్లు మరొక పేరు మునివాహనులు. తొం తొండారెడ్డిపాళ్వారు మరొక పేరు భక్తాంగ్రికై రేణువు. తర్వాత తిరుమంగాళ్వార్లు మరొక పేరు పరకాల యోగి. ఆళ్వారిక్కుదు అడియన్ మరొక పేరు మధురకవి. ఆండాళ్ళు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆండాళ్ళు. మరొక పేరు ఆ గోదాదేవి. నమ్మళ్వార్లు చటకోపముని మరొక పేరు శతకోప శతకోప ముని ఆయన పేరు. ఇలా ముఖ్యంగా ఈ 12 మంది ఆడవాళ్ళు మనకి సన్నిధాన అంటారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళ యొక్క కాలం అంటే వీళ్ళు ఏ ఏ శతాబ్దంలో ఉండేవాళ్ళు, ఏ కాలంలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి దానికి సరైనటువంటి ఆధారాలు మనకి లేవనమాట. కానీ వీళ్ళందరూ కూడా ద్వాపర యుగం, కలియుగం మధ్య ఉద్భవించారు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉద్భవించారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఒక ముఖ్యంగా ఏంటంటే శాస్త్ర పరిశోధన చేసే వాళ్ళందరూ కూడా 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య కాలంలో వీళ్ళందరూ కూడా ఉండి ఉండవచ్చును అని చెప్పి ఒక అభిప్రాయం మాత్రం ఉందన్నమాట. సరేనండి. ఇంతవరకు చెప్పారు బాగానే ఉంది. అసలు ఈ ఆడవాళ్ళు ఎందుకు పుట్టాల్సొచ్చింది? వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ ఉందన్నమాట. పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి పార్వతీ పరమేశ్వరుడికి కళ్యాణం జరిగేటప్పుడు విశ్వకర్మ భగవానుడికిని, అగస్త్య మహామునికి వాగ్వివాదం జరిగిందంట. అప్పుడు ఈ ఈ ద్రవిడ భాష అనేటువంటిది అగస్త్య మహాముని సృష్టి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అది ఆ ద్రవిడ భాష
నిరాదరణకు గురి అయింది. దానికి ఆ, తగినటువంటి విలువ, తగినటువంటి స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ దక్షిణ దేశంలో మీరు ఆ, అవతరించాలి అని చెప్పి శ్రీమన్నారాయణుడు తన అవతరించమని ప్రార్థిస్తే అప్పుడు జీవులందరికీ కూడా మోక్షం కలిగించడానికి శ్రీమన్ మహావిష్ణువు తన వీళ్ళందరితోటి కలిపి తన భూదేవి దేవి శ్రీదేవులతో కలిపి తన ఆయుధాలు తన పరివారాలతో అన్నిటితో కలిపి శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో అవతరించారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా అవతరించి అక్కడ ద్రవిడ భాషని అంటే ద్రవిడ భాషని పునరుద్ధరించుకోవటానికి ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే విష్ణు భక్తిని పెంపొందించడానికి వాళ్ళు అక్కడ అవతరించారు. విష్ణు విష్ణు దక్షిణ దేశంలో అవతరించారు ఈ ప్రదేశంలో. శ్రీరంగం, కంచి, తిరుమల అంటే అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో అవతరించారు అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట. దీంట్లో పాంగయ్యాళ్ళవార్లు అనేటువంటి ఆయన పాంచజన్యము అనేటువంటి విష్ణుమూర్తి యొక్క శంఖం పేరు పాంచజన్యం. ఆ పాంచజన్యం యొక్క అవతారం అని చెప్పి అంశ అని చెప్పి నమ్మళ్ళవార్లు విశ్వసేనుల యొక్క అంశ అని చెప్పి ఇలా ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క విష్ణు సేవకుని అంశాన్ని చెప్పటం కూడా ఈ శాస్త్రాల్లో ఉందన్నమాట. అలాగే మనకి అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రబంధాలు రాశారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆళ్వార్లు కొన్ని యొక్క పాసురాలు ఒక్కటో ఆళ్వార్లు పెరియాళ్వార్లేమో 473 మొత్తం పాసురాలు రాశాడు. దాన్ని గానం చేసిన వాళ్ళేమో విష్ణు చిత్తుడు అనమాట. ఇలా ఈ తిరుప్పావైలో మనకు మొత్తం మొత్తం 30 పాసురాలు ఉన్నాయి. దాన్ని గానం చేసిన ఆండాళ్ళు అనమాట. ఇలా అనేక మనకి అంటే వాళ్ళు మనకి ఇందాక చెప్పినటువంటి 12 మందే కాక ఇంకా ఉన్నారనమాట. వీళ్ళు దాదాపు 24 మందిగా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో ఈ పాఠశాలన్నీ కలిపి దాదాపు 4000 వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళు పుట్టినటువంటి జన్మ నక్షత్రము పరంగా వాళ్ళు ఏ అంశంలో జన్మించారు అనేటువంటిది కూడా చెప్తుంటారనమాట. పాగయాళ్వార్లు అనేటువంటి ఆయన పాంచజన్య శంఖం అంటే విష్ణుమూర్తి యొక్క పాంచజన్యం ఉంది కదా! శంఖం అనేటువంటిది ఆ అంశగాను. భూదత్తాళ్వార్లేమో కౌముది అనేటువంటి కథ ఉంది విష్ణుమూర్తికి. ఆయన అవతారంగాను. పెరియాళ్వార్లేమో నందకం అనేటువంటి ఖడ్గం. నందకం అంటే విష్ణుమూర్తి యొక్క ఖడ్గం అనమాట. ఆయన అంశగాను. పెరుమిళయాళ్వార్లేమో సుదర్శన చక్రావతారంగాను అంశగాను. నమ్మళ్ళవార్లేమో విశ్వక్సేన అవతారంగాను. వైనతేయుడు అంటే మన గరుత్మంతుడు అనమాట. మధురక వాళ్ళేమో వైనతేయుని యొక్క అంశగాను. కులశేఖర వాళ్ళేమో కౌస్తుభ యొక్క అవతారంగాను. పెరియాళ్ళ వాళ్ళేమో గరుత్మంతుని అంశగాను. తర్వాత ఆండాళ్ళేమో భూదేవి అంశగాను. తొండరాడియప్ప వాళ్ళేమో వనమాల అవతారం. వనమాల అంటే విష్ణుమూర్తి కంఠంలో ధరించేటువంటి దండం వనమాల అంటారు. ఆ అంశగాను. తిరుపాయాళ్ళ వాళ్ళేమో శ్రీవత్సవం అంటే శ్రీవత్సవం అనేటువంటి చిహ్నం విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉంటుంది. పొరైపన్ ఆళ్వార్లేమో ఆ చిహ్న రూపంలోను, సారంగము అనేటువంటి ధనుస్సు అంశగా తిరుమంగ ఆళ్వార్లు వీళ్ళు జన్మించారు అని చెప్పి ఈ వైష్ణవ సంప్రదాయంలో నమ్ముతారన్నమాట. వైష్ణవ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అంటే టోటల్‌గా ఈ ఆళ్వార్లందరూ కూడా ఈ 12 మంది ఆళ్వార్లు కూడా విష్ణుమూర్తి గాని, విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు గాని, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి చిహ్నాలు గాని, వాళ్ళ యొక్క అవతారాలే అనేటువంటిది ఈ యొక్క మనకి చెప్తూ ఉంటారనమాట. అందుకనే మనం ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా గూడా ఆళ్వార్లు అని చెప్పి అక్కడ రాసుంటుంది. ఆళ్వార్లు అక్కడ మొత్తం 12 మంది ఎక్కడో ఉంటారనమాట. వాళ్ళ మధ్యలోనేమో రామానుజాచార్యుల వారుండి, అటు ఒక మొత్తం 12 మంది ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క అంశలే అని చెప్పి వాళ్ళు మనకు వైష్ణవులు పూర్తి గాఢ నమ్మకం అనమాట. అందుకని వాళ్ళనక్కడ విష్ణుమూర్తి అంశలే కనుక వాళ్ళందరినీ కూడా ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ ఆళ్వార్లు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉంటారనమాట. ఇది క్లుప్తంగా ఆళ్వార్లు గురించి, తిరుప్పావై గురించి చెప్పాననమాట. కుర్త తర్వాత కాలంలో ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఆ తిరుప్పావైలో ఒక్కొక్క పాసురం తీసుకొని దాని యొక్క అర్థం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం
ఈ మనం చదువుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామానికి అర్థాన్ని మనం దానికంటే దాన్ని విడిగా కానీ తిరుపావై గురించి విడిగా కానీ లేకపోతే ఈ సందర్భానుసారంగా కానీ ఒక్కొక్క పద్యం తీసుకొని ఆ ఒక్కొక్క పద్యానికి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాళ కార్యక్రమం. సో దీంట్లో మీకేమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నాయా? మీకేమన్నా మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఇంకొకటి మర్చిపోయినాను ఇక్కడ. ఏంటంటే భూదేవి మనకు సంక్రాంతి పండుగలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాము. ఆవు గొబ్బెళ్ళు పెడుతూ ఉంటామని చెప్పాం. ఎందుకు పెడుతూ ఉంటారు? ఎందుకు ధనుర్మాసంలోనే ఎందుకు వెయ్యాలి పెద్ద పెద్ద ముగ్గులు? ఈ ఈ గొబ్బిళ్ళు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎందుకు మనం పెట్టాలి అనేటువంటిది మనం ఆలోచిస్తే జనరల్‌గా మనకి ఈ జనవరి సంక్రాంతి మనకి మకర రాశిలోకి వచ్చినట్టు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం అంటాము. ఆ టైంలో వచ్చేటువంటిది మకర సంక్రాంతి పండుగ. ఆ టైంలో మనకేమవుతుందనమాట, మనకి వడ్లు అవన్నీ కూడా అంటే మనం ధాన్యం పండిస్తాం చేలల్లో. పండించినప్పుడు ఆ ధాన్యం అంతా కూడా ఆ టైంలోనే బయటకొస్తుంది. మన సంక్రాంతి పండుగ నాటికొస్తుంది. అంతకు ముందు దాదాపు ఒక నెల ముందు ఏం చేస్తారంటే, ఆహ్, పొలంలో ఉండేటువంటి కంకి వచ్చిన తర్వాత అంటే అది బాగా ధాన్యంగా వచ్చినప్పుడు దాంట్లో నిల్వ ఉన్నటువంటి నీరంతా గూడా ఏం జేస్తారంటే, వాళ్ళు కాలువల్లోనికి వదిలేసేస్తారనమాట. ఆ కాలువల్లోకి వదిలేసి ఆ తర్వాత కోత కోస్తారు. అవన్నీ ఎండిన తర్వాత నూర్చి ధాన్యాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఈ కాలవ అంటే ఈ నీరు నిల్వ ఉన్నటువంటి నీరు బయటికి రావటంతోటి ఏమవుతుందంటే, అప్పుడు దోమలు గానీ, క్రిమికీటకాదులు గానీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందనమాట. అందుకని ఇవన్నీ కూడా ఈ ఈ దోమలు గానీ, క్రిమికీటకాదులు గానీ ఊళ్ళోకి రాకుండా ఉండటానికి ఏం చేస్తానంటే, తగు జాగ్రత్తలు తీసుకోవాలి గదా! ఆ జాగ్రత్తల్లో భాగమే మనకి పెద్ద పెద్ద ముగ్గులు వేయటం. ముగ్గు వేయటం అంటే దాంట్లో ఏమంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది దాంట్లో. గొబ్బిళ్ళు మీకు తెలుసు. ఆవు పేడ. ఆవు పేడలో ఇట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. రసాయనాలు ఎక్కువగా ఉంటుంది. దానిలో వచ్చేటువంటి వాయువులు అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలను సంహరిస్తూ ఉంటుంది. మనం బొట్లు పెడతాం. ఏంటి పసుపు, కుంకుమ పెడతాం. ఆ పసుపు, కుంకుమ పెట్టటం వల్ల ఏమవుతుందనమాట, పసుపు యాంటీబయాటిక్. కుంకుమ కూడా దాదాపు యాంటీబయాటిక్కే. 2 కూడా. అంటే పసుపుతోనే చేస్తారు కుంకుమ కూడా. కనుక అది యాంటీబయాటికే. ఇవన్నీ కలిపి ఏమవుతుందనమాట, క్రిమి సంహారకంగా పనిచేస్తూ ఉంటుందనమాట. క్రిమి సంహారకంగా పనిచేసి ఊళ్ళోకి ఆ వచ్చేటువంటి దోమలు గానీ, లేతే ఆ క్రిమికీటకాదులు గానీ, ఈ ఊళ్ళోకి రాకుండా కాపాడి జనులందరూ కూడా ఆయురారోగ్యాలతో అంటే ఏ వ్యాధుల బారిన పడకుండా, రోగాల బారిన పడకుండా కాపాడతాయనమాట. అందుకని చెప్పి ఈ ఒక నెల రోజుల పాటు, ఈ నెల రోజుల పాటు కూడా ధనుర్మాసం అనే పేరుతోటి మనం ఏం చేస్తుంటారనమాట, మనకి ఈ ఈ ముగ్గులు వేయటం గానీ, ఇలాంటివన్నీ కూడా ఆవు పేడలో గొబ్బిళ్ళు పెట్టడం గానీ, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. మనకి ఆవు పేడ, ఆవు పిడకలు, ఆవు పిడకలతోటి మనం యజ్ఞాలు, హోమాలు గనక మనం చేస్తునేటప్పుడు యజ్ఞాలు దాంట్లో ఆవు పిడకలు వాడతారు. ఆవు పిడకల నుంచి అనేక రకాలైనటువంటి వాయువుల వల్ల ఆ చుట్టూతా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అంతా గూడా శుద్ధి అవుతుందని చెప్పి మనకి వైజ్ఞానికంగా నిరూపింపబడిందనమాట. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అదేననమాట. ఆవు పేడ ఇది వైజ్ఞా అంటే సైంటిఫిక్‌గా మనం ముగ్గులు వేయటంలో గానీ, లేకపోతే ఈ గొబ్బిళ్ళు పెట్టటంలో గానీ ఉన్నటువంటి సైద్ధాంతిక అర్థం అనమాట ఇది. సైంటిఫిక్‌గా అర్థం అనమాట ఇది. వైజ్ఞానికంగా మనం అంటే ఇదివరకు రోజుల్లో అంతేగాని పూర్వకాలంలో ఏం చేశారు మీరు? వీళ్ళందరూ గూడా మరి ఇదిగో ఈ పని చేయండి అన్నారనుకో, తర్వాత చేస్తానమ్మా అనే అవకాశం లేకుండా ఇప్పుడు ఈ కాలంలో ఎవరికైనా చెప్పామనుకోండి, తర్వాత చేస్తానులే. ఇంతే కదా! ఓస్ ఇంతే కదా! అంటారు. అందుకని ఇలాంటివి రాకుండా ఉండటానికని చెప్పి మన పండగల్లోనే ఒక సంప్రదాయంగా ఇలాంటి ఆచారాల పేరుతో మనకి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి మన చేత ఆచరింపజేసి జనునికి జనుల్ని రోగాల బారిన పడకుండాను, అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతూ దైవికంగాను అటు దైవిక భక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతోంది. ఇటు సంఘ సేవకే ఉపయోగపడుతున్నట్టుగా మన పూర్వీకులు దాన్ని
నిమిచ్చారనమాట సంప్రదాయాల్లో. అది మనం అర్థం చేసుకోవాలి. సంప్రదాయం అనేటువంటిది ఒక రకమైనటువంటి అజ్ఞానం కాదది. దానిలో ఎంతో సైద్ధాంతిక విలువలతో కూడుకున్నటువంటిది అని చెప్పి మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు సుఖంగా ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. ఇది ఇవాల్టి యొక్క కథనం. సో మీకేదన్నా అడగాలంటే అడగచ్చు. తిరుప్పావై చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకల్. థ్యాంక్ యూ అమ్మా. ఈ వివరాలు అంటే ఒక్కొక్క పద్యానికి వివరం నేను సందర్భానుసారంగా ఇస్తూ ఉంటాను. అలాగే. ఓకే తల్లి, స్వస్తి చెప్పానమ్మా. సరే అండి. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.